కూటమి ప్రభుత్వం ప్రతిభకు పాతరేసింది. డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపకుండా గందరగోళానికి గురిచేస్తోంది. నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా ఎంపిక నిర్వహణ చేపట్టి అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతోంది. మరోవైపు నియామక ప్రక్రియలో పారదర్శకత లేదని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వ కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులను మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయటపడుతోంది. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనుక ఉన్నవారికి లెటర్లు పంపటం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినట్టు ప్రకటించి తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించడం, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది చంద్రబాబు సర్కార్. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 15,000 మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నా మేము మెరిట్ లిస్టులో ఉన్న కాల్ లెటర్లు రాలేదని చెబుతున్న వారు వేలల్లో ఆందోళన చేపడుతున్నారు. మొత్తం 19 మందినే ఫిల్ చేశారండి. అందులో ఓపెన్ 5గురు ఉన్న 5గురిని ఓపెన్లో పెట్టారో లేకపోతే క్యాస్ట్లో పెట్టారో అన్నది మాకు తెలియట్లేదండి. 14 నా ముందున్న అబ్బాయి వరకు 14 అబ్బాయి వరకు పిలిచి 15, 16, 17, 18 వాళ్ళని పిలవలేదు. అది ఎందువల్ల అనేది మాకు తెలియట్లేదు. ముందు ర్యాంక్ 252, నా తర్వాత 255 అండ్ 259, మొత్తం వీళ్ళందరూ కూడా బీసీబీ నా కేటగిరీ. కానీ 253 నాకైతే కాల్ లెటర్ రాలేదు సార్. 252 నా ముందు పర్సన్కి వచ్చింది. కొన్ని మెరిట్ ద్వారా అతనికి వచ్చిందంటే నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత 255 అండ్ 259 ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలకి కాల్ లెటర్స్ అనేవి నేను వచ్చాయి. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే రాలేదు సార్. పోనీ ఎందుకు రాలేదని మేము హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కాల్ లెటర్స్ అన్నీ పంపించేస్తాము, ఇంకా ఫిలప్ చేయడానికి ఏం లేవనేసి వాళ్ళు చెప్తున్నారు సార్. డిఎస్సి నిర్వహణ తీరు పారదర్శకంగా చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం కంటే కూటమి రాజకీయ వార్ రూమ్ నుంచి క్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలతల మధ్య సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. డిఎస్సి నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలకు ఆ సోయే లేకుండా పోయింది. అభ్యర్థుల సమస్యలకు రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.